5 టీ20ల సిరీస్లో భాగంగా జనవరి 22 బుధవారం నాడు జరిగినటువంటి తొలి టీ20 మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమి ఆడకపోవటము అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి గత వన్డే వరల్డ్ కప్ తర్వాత అంటే దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండియన్ స్క్వాడ్లో చోటు దక్కించుకున్నటువంటి మహమ్మద్ షమి ఖచ్చితంగా ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్లో ఆడుతారని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఆశ్చర్యకరంగా టాస్ గెలిచినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో మహమ్మద్ షమి ఆడటం లేదని చెప్పేసి ప్రకటించాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. మళ్ళీ మహమ్మద్ షమికి ఏమైంది, గాయం నుంచి కోలుకోలేదా, మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా అని చెప్పేసి అందరికీ అనుమానం వచ్చింది. సో వాస్తవానికి గత వన్డే వరల్డ్ కప్ అంటే 2023 చివరిలో జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయంతో దాదాపు 14 నెలల పాటు మహమ్మద్ షమి అంతర్జాతీయ క్రికెట్కు దూరమయ్యాడు. వాస్తవానికి వన్డే వరల్డ్ కప్ సమయంలోనే అతడు గాయంతో బాధపడుతున్నప్పటికీ ఆ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా పెయిన్ కిల్లర్స్ వాడి మరి వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ ఆడాడు. ఆ వరల్డ్ కప్లో షమి బ్రహ్మాండమైనటువంటి బౌలింగ్ తోటి ఇండియాను దాదాపు ఫైనల్స్కి తీసుకురావడంలో షమి కూడా కీలకమైన పాత్ర పోషించాడు. సో ఆ వరల్డ్ కప్ తర్వాత షమి గాయంతో వన్డే వరల్డ్ కప్ ఆడాడు అన్న విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. సో షమి యొక్క కమిట్మెంట్ చూసి అందరూ కూడా చాలా అతన్ని ప్రశంసించడం జరిగింది. ఆ తర్వాత అతడు సర్జరీ చేయించుకోవటం, ఆ తర్వాత చాలా కాలం పాటు బెంగళూరులో ఉన్నటువంటి నేషనల్ క్రికెట్ అకాడమీలో అతడు శిక్షణ తీసుకోవటము, రిహాబిలిటేషన్ కింద అక్కడ చాలా కాలం పాటు ఉండటంతో క్రమంగా కోలుకోవటం జరిగింది. ఇటీవలే అతడు డొమెస్టిక్ క్రికెట్ కూడా అంటే ముస్తాక్ అలీ టోర్నమెంట్లో కూడా ఆడటం జరిగింది. అక్కడ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే వాస్తవానికి ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా మధ్యలోనైనా అక్కడ పోయి టీంలో జాయిన్ అవుతాడు షమి. 2వ టెస్టు నుంచి లేదా 3వ టెస్ట్ నుంచి లేదా కనీసం చివరి 2 టెస్టులైనా షమి ఆడుతాడు అనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత బీసీసీఐ దాన్ని ఖండించింది, షమిని ఆస్ట్రేలియాకు పంపించలేదు. దాంతో షమి పూర్తిగా కోలుకోలేదేమో అని చెప్పేసి ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత ముస్తాక్ అలీ టోర్నమెంటు ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. కానీ ఆ సమయంలో అతనికి మళ్ళీ అతని కాలుకి ఆ స్వెల్లింగ్ వస్తుంది, కాలు వాపు వస్తుందని చెప్పేసి వార్తలు కూడా రావడంతో అసలు కనీసం ఛాంపియన్స్ ట్రోఫీలోనైనా మహమ్మద్ షమి ఆడతాడా లేదా అని చెప్పేసి అభిమానులు ఆందోళనగా ఎదురుచారు. ఎందుకంటే ఒకవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 5 టెస్టులు ఆడినటువంటి బుమ్రా చివరి ఇన్నింగ్స్లో అతడు వెన్నునొప్పి గాయంతో మ్యాచ్ నుంచి మధ్యలోనే వైదొలగడంతో ఇటు షమి కోలుకున్నాడా లేదా అనేటటువంటి డౌట్. మరోవైపు బుమ్రాకి ఏమైంది, బుమ్రా వెన్నునొప్పితోటి బాధపడుతుంది కాబట్టి అతడైనా ఆడతాడా లేదా, ఛాంపియన్స్ ట్రోఫీ ముందు కీలకమైనటువంటి ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు అటు బుమ్రా ఇటు మహమ్మద్ షమి మరి ఇద్దరు ఇండియా టీంలో స్క్వాడ్లో అందుబాటులో ఉంటారా లేదా అనేటటువంటి అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యంలో అందుకే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియన్ స్క్వాడ్ ప్రకటించడానికి కొంత ఆలస్యం బీసీసీఐ కొంత టైం కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికి షమిని ఆ తర్వాత బుమ్రాను కూడా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో మరి చేర్చడం జరిగింది. దాంతో భారత అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోనీలే ఒకరు కాకపోతే ఒకరైనా ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి. ఆ మధ్యలోనే మళ్ళీ ఇప్పుడు టీ20 ఇంగ్లాండ్ తోటి టీ20 సిరీస్ స్టార్ట్ అయింది. టీ20 సిరీస్లో స్క్వాడ్లో మహమ్మద్ షమి ఉండటంతో ఖచ్చితంగా మహమ్మద్ షమి ఈ అన్ని మ్యాచ్లు కాకపోయినా కనీసం కొన్ని మ్యాచ్ల్లో అయినా అతన్ని ఆడిస్తారు. దాంతో అందరి కళ్ళు కూడా మహమ్మద్ షమి వైపే ఉన్నాయి. అంటే గాయం నుంచి కోలుకున్న తర్వాత షమి ఎలా బౌలింగ్ వేస్తాడు, మునుపటి రిథం అందుకుంటాడా లేదా, మునుపట్లాగా పదునైనటువంటి బౌలింగ్ తోటి బ్యాటర్లను ఇబ్బంది పెడతాడా లేదా అనేదే ముఖ్యంగా అందరి కళ్ళు మహమ్మద్ షమి వైపే ఉన్నాయి. కానీ అలాంటి సమయంలో షమి ఈ మ్యాచ్లో ఆడటం లేదు అని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఏమైంది, షమికి గాయం నుంచి కోలుకున్నాడా లేదా గాయం మళ్ళీ తిరగబెట్టిందా ఏందని చెప్పేసి అందరికీ అనుమానం వచ్చింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు, సో టీమ్ స్ట్రాటజీలు భాగంగానే అంటే గేమ్ భాగంగానే షమిని పక్కన పెట్టాల్సి వచ్చింది. మేము 3 స్పిన్నర్లతోటి మ్యాచ్ ఆడాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పేసి మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నాడు. సో తొలి టీ20 మ్యాచ్లో మొత్తం 3 స్పిన్నర్లు బరిలోకి దిగడంతో మహమ్మద్ షమిని వ్యూహాత్మకంగానే పక్కన పెట్టాము. కేవలం ఒకే ఒక మెయిన్ ఫాస్ట్ బౌలర్ని ఆడించాలి, అతడు హర్షదీప్ సింగ్ ఉంచి మహమ్మద్ షమిని పక్కన పెట్టడం జరిగింది. స్పిన్నర్లు 3 వైస్ కెప్టెన్గా అంటే వన్డేలో వైస్ కెప్టెన్గా ఉన్నటువంటి అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో ఆడాడు. అక్షర్ పటేల్తో పాటుగా వరుణ్ చక్రవర్తి, ఆ తర్వాత రవి బిష్ణోయ్ ఈ 3 స్పిన్నర్లు బరిలోకి దిగడంతో మహమ్మద్ షమిని పక్కన పెట్టక తప్పని పరిస్థితి అని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. ఈ స్ట్రాటజీ కూడా బాగానే విజయవంతమైంది. ఎందుకంటే మిస్టరీ స్పిన్నర్గా పేరు పొందినటువంటి వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీయటము, ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లు తీయటం జరిగింది. రవి బిష్ణోయ్ వికెట్లు తీయకపోయినప్పటికీ పరుగులను బాగా కట్టడి చేయడం జరిగింది. సో టీం వ్యూహంలో భాగంగానే మహమ్మద్ షమిని పక్కన పెట్టడం జరిగింది. అంతేగాని అతని గాయం తిరగబెట్టడం కానీ లేదా గాయం నుంచి కోలుకోలేకపోవడం అనేది ఏమీ లేదు. గాయం సంగతి కాదు ఇది.
అతడు ఫిట్నెస్గానే ఉన్నాడు. ఎందుకంటే మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో షమి బౌలింగ్ బాగానే వేయటము అందరూ చూసి ఉంటారు. సో కాబట్టి అతనికి ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు, పూర్తి ఫిట్నెస్ సాధించడం జరిగింది. 100% ఫిట్నెస్తో ఉండటంతో అతన్ని T20 స్క్వాడ్లో కానీ ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కానీ ఉంచడం జరిగిందని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది. దాంతో అభిమానులందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. సో ఫస్ట్ T20 మ్యాచ్లో ఆడకపోయినప్పటికీ రెండవ T20 మ్యాచ్లో అంటే చెన్నైలో జరగబోయేటటువంటి రెండవ T20 మ్యాచ్లో మహమ్మద్ షమి ఆడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా అయితే 5 T20 మ్యాచ్లలో 3 లేదా 4 T20 మ్యాచ్లలో మహమ్మద్ షమి ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం మ్యాచ్లు కూడా ఆడించలేరు. ఎందుకంటే వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఫాస్ట్ బౌలర్లకి కొన్ని మ్యాచ్లకు విశ్రాంతి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కీలకమైనటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఫ్రెష్గా ఉండాలి, మరీ అలసిపోయినట్టుగా ఉండకూడదు అనే వ్యూహంలో భాగంగానే ఫాస్ట్ బౌలర్లని వ్యూహాత్మకంగా కొన్ని మ్యాచ్లలో పక్కన కూర్చోబెట్టడం జరుగుతుంది. సో నిన్నటి మ్యాచ్లో మాత్రము 3 స్పిన్నర్లని ఆడించాలి. ఒకే ఒక మెయిన్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్తో పాటుగా హార్దిక్ పాండ్యా కూడా ఓపెనింగ్ బౌలింగ్ అంటే ఫేస్ బౌలింగ్ వేయడానికి అతను ఒప్పుకున్నాడు. అందుకని మేము మహమ్మద్ షమీని పక్కన పెట్టామని చెప్పేసి సో ఫాస్ట్ బౌలర్లుగా అటు హర్షదీప్ సింగ్ ఇటు హార్దిక్ పాండ్యా ఉండటం జరిగింది. అవసరమైతే నితీష్ కుమార్ రెడ్డి కూడా మీడియం పేస్ బౌలింగ్ వేసి కొన్ని ఓవర్లు మేనేజ్ చేయగలడు. అయితే నిన్న మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ వేయాల్సిన అవసరం రాలేదు. హార్దిక్ పాండ్యా కూడా చక్కగా బౌలింగ్ వేసాడు, కాకపోతే పరుగులు భారీగా ఇచ్చాడు. కానీ షమీ లేనటువంటి లోటును అతడు ఎందుకంటే హర్షదీప్ సింగ్కు తోడుగా ఓపెనింగ్ బౌలింగ్ జోడిగా మరి హార్దిక్ పాండ్యా వేయడం జరిగింది. పరుగులు భారీగా ఇచ్చినప్పటికీ 2 వికెట్లు తీయడం జరిగింది. ఇక హర్షదీప్ సింగ్ కూడా తన తొలి 2 ఓవర్లలోనే 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ విరటంలో కీలక పాత్ర పోషించాడు. ఇటు స్పిన్నర్లు అయితే ఇక బ్రహ్మాండంగా రెచ్చిపోయారు. పరుగులను కట్టడి చేయటమే కాకుండా కీలకమైనటువంటి వికెట్లను తీశారు. అందులో వరుణ్ చక్రవర్తి ముందుండి మరి భారత స్పిన్ బౌలింగ్ దళాన్ని నడిపించడం జరిగింది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండియా తొలి T20 మ్యాచ్లో ఘన విజయం సాధించింది. సో మహమ్మద్ షమి లేకపోయినప్పటికీ తొలి T20 మ్యాచ్లో మనం విజయం సాధించిన మహమ్మద్ షమీకి ఏమైంది అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందిన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ విని అందరూ కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. సో ఫస్ట్ T20 మ్యాచ్లో కాకపోయినా సెకండ్ T20 మ్యాచ్లో ఖచ్చితంగా మహమ్మద్ షమీని మనము చూడవచ్చు అని చెప్పేసి అందరూ కూడా భావించడం జరిగింది. మరి ఫస్ట్ T20 మ్యాచ్లో మహమ్మద్ షమి ఆడకపోయేసరికి మీరు ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.